గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు గ్రహణం గురించి అసలు ఎన్ని వీడియోస్ చూస్తున్నాము. ఉందంటారు కొంతమంది, పాటించాలంటున్నారు కొంతమంది, అవసరం లేదంటున్నారు కొంతమంది. అసలు ఏమిటండి ఆ రోజు అసలు పాటించాలా వద్దా, మనకు కనిపిస్తుందా కనపడదా? సూర్యగ్రహణ విశేషాలు. 17వ తారీఖు రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఉమ్, ఇది ప్రపంచవ్యాప్తంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇక్కడ గమనించాల్సింది, ఉమ్, ఏ దేశంలో కనపడితే ఏ ప్రాంతంలో కనపడితే ఆ ప్రాంత ప్రజలు ఆ యొక్క గ్రహణ సంబంధమైనటువంటి ఆచారాలు నియమాలు పాటించాలి. ఉమ్, మన భారతదేశంలో కనబడదు కాబట్టి ఆచార నియమాలు అంటే గర్భవతులు చూడకపోవడం, బయట తిరగకపోవడం, ఉమ్, అలాగే పట్టు విడుపు స్నానాలు, దేవాలయాలు ప్రాంగణాలు మూసివేయడము, ఇంట్లో పూజా మందిరం అంతా కూడా శుభ్రపరచుకోవడం, తర్వాత మళ్ళీ ఇల్లు కడుక్కోవడం, ఇవన్నీ ఆచార నియమాలు అంటారు. ఇవి ఏవి మనం పాటించాల్సిన ప్రభావం ఉమ్, లేదు. ఉమ్, కానీ ఈ గ్రహణ ప్రభావం మాత్రం ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉంటుంది. ఉమ్, దీనికి అంటే చాలామందికి ఉండేటువంటిది ఎక్కడో అంటార్కిటికా దేశకు సంబంధించిన ఖండంలో ఏర్పడుతుంది. మనకేంటి సంబంధం, ప్రభావం మన మీదకు ఉంటుందా ఉమ్, అంటే, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క చంద్రుడు ఉండడండి. విశ్వం మొత్తానికి ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు. కాబట్టి అటువంటి సూర్యచంద్రులకి గ్రహణ ప్రభావం అనేటువంటిది ఏర్పడుతున్నప్పుడు ఈ సూర్యచంద్రుల్ని ఆధారం చేసుకునే మానవ జీవన విధానం ఉంది. ఈ భూమి మీద సూర్యచంద్రుల్ని ఆధారం చేసుకునే మనకు చక్కగా పంటలు పండుతున్నాయి, ఓషధులు వస్తున్నాయి, మనం పనులు చేసుకుంటాం, ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. భారతదేశానికి ఓ సూర్యుడు, అమెరికా ఒక సూర్యుడు, రష్యాకు ఓ సూర్యుడు, చంద్రులు ఉండరు. కాబట్టి మనం ఇంతకుముందు గమనించుకున్నట్లయితే మార్చి 19వ తారీఖు రోజున ఉగాది ముందు రోజున అమావాస్య సూర్యగ్రహణం ఏర్పడింది. అలాగే శని మారాడు, షడ్గ్రహ కూటమి గత సంవత్సరం వచ్చింది. మన భారతదేశంలో కనిపించలేదు, కానీ ఆ రోజున కూడా ఇదే ప్రసార మాధ్యమంగా మనం తెలియచేయడం జరిగింది. ఉమ్, ప్రభావం ఉంటుంది అని చెప్పి చాలామంది విమర్శించారు, ఉమ్, హేళన చేశారు. ఇదంతా వాళ్ళ పైత్యం కోసం చెప్తున్నారు, గురువులే నమ్మలేదు. కాదు అని. కానీ విక్టిమ్ మన భారతదేశం అయింది. తదనంతర పరిణామాలు మనం చూసాము. ఏప్రిల్ 26వ తారీఖు రోజున సంబంధించి మనం అన్యాయంగా ఇదిగా. తీవ్రవాదులు 29 మందిని పొట్టన పెట్టుకున్నారు. కాబట్టి ఇది తీవ్రవాద దుశ్చర్య. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం లాంటిదే. అన్యాయమైన అమాయకులైన ప్రజల్ని పొట్టబెట్టుకున్నారు. ఇది మన భారతదేశంలోనే ఎందుకు జరగాలి? భారతదేశంలో అప్పటికి సూర్యగ్రహణం లేదే. ఉమ్, కాబట్టి దీన్ని అర్థం చేసుకునైనా ఇకనైనా మారండి. నేను ఒకటే చెప్తున్నాను, కనిపించని గ్రహణానికి ఆచార నియమాలు పాటించాల్సిన పని లేదు. ఉమ్, ఈ గ్రహణం ధనిష్టా నక్షత్రయుక్తంగా ఏర్పడుతుంది. రవి, చంద్ర, శుక్ర ప్రభావము, రాహువు తన సొంత నక్షత్రంలో ఉన్నాడు. ఉమ్, పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది ఒక చిన్న శాంపిల్ లాంటిది మాత్రమే. 24 ఫిబ్రవరి రోజున అసలైన పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభరాశిలో ఏర్పడుతుంది. ఎందుకంటే చంద్రుడు 2 రోజుల నుండి వెళ్ళిపోయేవాడు. కానీ 24వ తారీఖు రోజున ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. ఖచ్చితముగా ఉమ్, ఈ గ్రహణ తదనంతరం ప్రపంచవ్యాప్తముగా కొన్ని మార్పులు చేర్పులు అనేటివి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా స్త్రీగ్రహమైనటువంటి శుక్రుని ఉన్నటువంటి నక్షత్రంలోని గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం, అట్టి నక్షత్రాధిపతి అయినటువంటి కుజుడు వ్యయస్థాన గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశికి వ్యయస్థానంలో ఉచ్చస్థితి పొందినటువంటి కారణం చేత ఈ యొక్క గ్రహణ తదనంతరం 3 నెలల కాలం వరకు కూడా వివిధ దేశాల మధ్య ఉమ్, యుద్ధ వాతావరణం అనేటువంటిది ఏర్పడుతుంది. విపరీతమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ జాతికి కొంత విఘాతం ఏర్పడుతుంది. ఉమ్, దీనికి సూచనగానే గమనించుకున్నట్లయితే గత వారం 10 రోజుల నుంచి మనం ఎక్కువగా స్త్రీలే సూసైడ్ చేసుకుంటున్నారు. ఉమ్, తాను కాకుండా తన పిల్లలతో సహా అనేక ప్రాంతాలలో జరుగుతున్నాయి. ఒక ప్రముఖమైనటువంటి స్త్రీ కూడా మరణించే అవకాశం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే యుద్ధ వాతావరణాలు, భూకంపాలు, ప్రకృతి ప్రకోపాలని మనం చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సంబంధించినటువంటి సూర్యగ్రహణ తదనంతరం ఏర్పడుతుంది. కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత మేషరాశి వారికి యోగము, ఉమ్, కన్యా రాశి వారికి యోగము, ధనుస్సు రాశి వారికి యోగము, మిగిలినటువంటి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. సింహరాశి వారికి సంబంధించి అష్టమ శని, అలాగే సప్తమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. ఇది ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అలాగే మిథున రాశి వారికి నవమ స్థానంలో గ్రహణం, అలాగే దశమ స్థానంలో కంటక శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ స్థానంలో గ్రహణం, యోగ శని ప్రభావం ఉంటుంది. అలాగే ఈ సంబంధించినటువంటి అనేక రాశుల చాలా మటుకు ముఖ్యంగా ఈ రాశులకి చెప్పాం, మిగిలినటువంటి రాశులకి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే. కావున సర్వే సర్వత్రా వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క దోష ప్రభావం అనేటువంటిది సంపూర్ణముగా ఉంటుంది. కావున ఇటువంటి వాళ్ళు కొన్ని పరిహారాలు పాటించక తప్పదు. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో 17వ తారీఖు రోజున కాశీ క్షేత్రములో ఈ చెప్పినటువంటి రాశులకి సంబంధించి గ్రహణదోష నివారణార్థమై గ్రహణదోష నివారణ పూజల హోమాలు, చండీ హోమము, మృత్యుంజయ, రుద్ర, సుదర్శన, కాలభైరవ, శనిదోష నివారణ హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట లోపల 17వ తారీఖు రోజున ఈ యొక్క కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా ఏం చెయ్యాలి? ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్నటువంటి సమయం మీరు గమనించుకున్నట్లయితే సౌత్ అమెరికాలో మనకి ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి అమెరికా తదితర ప్రాంతాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, రష్యా, బ్రిటన్, ఇలా అనేక మలేషియా, సింగపూర్, ఇలా అనేక ఆసియా ఖండంలో జపాన్, ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి మన తెలుగు ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉన్న ఏ దేశంలో కూడా ఈ గ్రహణ ప్రభావం లేదు. అంటార్కిటికా సంబంధించినటువంటి ఖండంలో సౌత్ అమెరికాలో చెప్పబడినటువంటి దేశాలలో ఉన్నది. అందుకని మీకు గమనించుకుంటే సౌత్ అమెరికా ఉన్నటువంటి దేశాలలో వెనుజులా ఒకటి. కాబట్టి ఈ గ్రహణం 17వ తారీఖు నాడు ఏర్పడుతుంది. కాబట్టి ఒక 3 వారాల ముందరను ఆ యొక్క వెనుజులా అధ్యక్షుడిని బందీగా తీసుకోవడం, వెనుజులా అంతా కూడా అమెరికా కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వెనుజులా ఏం చెయ్యాలన్నా అమెరికా ఆర్డర్ చేస్తేనే వెనుజులా దేశం యొక్క భవిష్యత్ అనేది ఇప్పుడు అమెరికా చేతిలో ఉంది. మరి గ్రహణ ప్రభావం లేదని ఎలా అంటారు? ప్రేక్షకులు ఒక్కసారి ఆలోచించండి. సౌత్ అమెరికా ఉన్నటువంటి దేశాల్లో వెనుజులా కూడా ఒకటి, 12వ దేశము. ఈ వెనుజులా ప్రభావము, సూర్యగ్రహణ ప్రభావం వెనుజులా మీద ఎక్కువగా ఉంది. కాబట్టి బందీగా, బానిసగా ఇప్పుడు అమెరికా చేతిలో పడింది. గ్రహణ ప్రభావం వలనే గ్రహణం ఏర్పడుతున్న దానికి ముందు మండలం రోజులు, తర్వాత 3 నెలలు దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ కనిపించినటువంటి గ్రహణానికి ఎక్కడ గర్భవతులు కానీ అలాగే ఎటువంటి ఆచార నియమాలు పాటించుకోవాల్సిన పని లేదని చెప్పాం. అయితే దీనికి ఉన్నటువంటి సమయం మాత్రం చాలా ప్రభావవంతమైంది. కాబట్టి అక్కడ అక్కడ ఏర్పడుతున్నటువంటి దేశాలలో ఉన్నటువంటి సమయానికి మన దేశానికి గనక మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే మధ్యాహ్నం 3:24 నుంచి 7:47 లేదా 7:54 వరకు ఈ గ్రహణ కాలం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ సమయం చాలా మహా ప్రభావవంతమైనటువంటి సమయం. కాబట్టి ఈ సమయంలో మీరు విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, శివ సహస్రనామము, గౌరీ సహస్రనామం, లేదా మీ గురువుగారు ఏదైనా ఉపదేశం మంత్రం చేస్తే ఆ మంత్రాన్ని తదేకంగా ఆ రోజున మీరు చేయండి. పైగా మంగళవారము మాఘ అమావాస్య వచ్చింది. అలాగే చతుర్దశి కొన్ని పంచాంగాల ప్రకారం ఉదయానికి కూడా ఉన్నటువంటి కారణం చేత మీరు ఆ రోజున కూడా మంచి మంగళవారంతో కలిసి రావడం చాలా విశేషం. అమావాస్య, భౌమ అమావాస్య అని అంటారు. అలాగే ఆ రోజున పెద్దలకి పిండ ప్రదానం లేదా తర్పణాది కార్యక్రమాలు ఇవ్వండి, చాలా మంచిది. ఇక ఈ చెప్పినటువంటి 3:24 నుంచి 7:47 మధ్యకాలంలో ఇష్టదేవత ఆరాధన చేయండి. ప్రజా సంక్షేమము, దేశ సంక్షేమము, రాష్ట్ర సంక్షేమం ఆలోచించేటువంటి వాళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో, మానవతా సంక్షేమ దృక్పథంతో కాలభైరవ అష్టకము, అలాగే దత్త అష్టకము వీలైనన్నిసార్లు ఆ సమయంలో మీకు సమయం ఉంటే చేయండి. ఇది మానవుడిగా, ఒక సిటిజన్గా మనవంతు కర్తవ్యంగా భావించాలి. ఎందుకంటే మన ప్రాంతంలో ఉత్పాతాలు జరగకుండా ఉండాలంటే ఆ ప్రాంతం అంతా కూడాను ఒక రకమైనటువంటి రక్షణ జోన్లో అనేటువంటి, ప్రొటెక్షన్ జోన్లో అనేటువంటిది ఉండాలి. కాబట్టి మనం చేసేటువంటిది వాలంటరీగా చేసేటువంటి పారాయణము అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ సమయంలోనే మంగళవారం రోజున 3 గంటల నుంచి 4:30 గంటల వరకు కూడా రాహుకాలం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా కానీ చాలా ప్రభావవంతమైనటువంటి సమయము. నరదృష్టి, నరఘోష ప్రతి ఇంటికి ఉంటుంది, వ్యాపార స్థలానికి ఉంటుంది. కాబట్టి చక్కటి బూడిద గుమ్మడికాయని తీసుకుని వచ్చి చక్కగా అలంకరణ చేసి ఒక ఎర్రటి గుడ్డలో ఆ బూడిద గుమ్మడికాయ మరియు నల్ల జీడీలు, గవ్వలు, అలాగే గురువింద గింజలు, మిరపకాయలు, పటిక బెల్లము, అలాగే తోక మిరియాలు, ఇలాంటివన్నీ కూడాను వేసి చక్కగా మూట కట్టి అప్పుడు ఇంటి గుమ్మానికి కానీ లేదా
ఈ సంబంధించినటువంటి వ్యాపార స్థలానికి కనుక 3:24 నుంచి 4:30 లోపల మీరు ఆ ఒక్క గంట కాలంలో మీరు పూజ చేసి కనుక కట్టినట్లయితే చాలా ప్రభావవంతమైనటువంటి నరదృష్టి నరఘోష సంపూర్ణముగా తొలగిపోతుంది. ఇంటికి వ్యాపార స్థలానికి పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది ఉంటుంది, నెగిటివ్ అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇటువంటి నియమాన్ని అందరూ వినియోగించుకోండి. శాస్త్రం ప్రకారం ఆచరిస్తూ విజ్ఞానముగా ఆలోచించి ఆ సమయాన్ని అందిపుచ్చుకొని మనకు దానికి ఉపయోగించుకునే విధంగా చేసుకోండి. అవకాశం ఉంటే కాశీ క్షేత్రంలో ఆ యొక్క గ్రహణం సందర్భంగా 17వ తారీఖు రోజున జరిగే పూజాది కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.